వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 269వ భాగం 18/8/26 ఉత్తరకాండలో 52వ సర్గ. అయోధ్యలో రాజభవనంలో ప్రవేశించిన లక్ష్మణుడు దుఃఖిస్తున్న రాముణ్ణి ఓదార్చు. తత్రతం రజనీముష్మ కేశిన్యాం రఘునందన ప్రభాతే పునరుద్ధాయ లక్ష్మణ ప్రయయౌ తథా. రఘువంశ ఆనందకరుడైనటువంటి లక్ష్మణుడు ఆ రాత్రికి కేశికీ నదీ తీరంలో ఉండి మర్నాడు ఉదయమే బయలుదేరి ప్రయాణమయ్యా. తతోర్ధదివసే ప్రాప్తే ప్రవివేశ మహారథ అయోధ్యాం రత్న సంపూర్ణం పుష్టపుష్టజనావృతం. మహారథుడైన లక్ష్మణుడు మధ్యాహ్న సమయానికి శ్రేష్ఠ వస్తువులతో నిండి సంతోషంతో ఉన్న పరిపుష్టులైన జనులు కలిగిన అయోధ్య నగర ప్రవేశం చేశారు. సౌమిత్రిస్తు పరందైన్యం జగామసు మహామతి రామపాదౌ సమాసాద్య వక్ష్యామి కిమహం గతః. గొప్ప బుద్ధిగల లక్ష్మణుడు రామపాదాలు స్పర్శించి ఆయనకు ఏం చెప్పాలని ఆలోచనలో చాలా దైన్యంగా ఉన్నాడు. అస్యైవం చింతయానస్య భవనం కౌశ శశి సన్నిభం రామస్య పరమోదారం పురస్తాత్ సమదృశ్యత. ఆ విధంగా ఆలోచిస్తుండగా చంద్రుడిలాగా తెల్లగా ఉన్న అద్భుతమైన రాముడి భవనం కనపడి రాజ్ఞస్తు భవనద్వారీ సోపతీర్య నరోత్తమ అవాంగ్ముఖో దీనమనః ప్రవివేశ నివారిత. నరులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు రాజభవన ద్వారం వద్ద దిగి దీన మనస్సుతో తల వంచుకొని లోపలికి ప్రవేశం. అతన్ని ఎవరూ అడ్డు పెట్టరు. సదృష్ట్వా రాఘవం దీనమాసీనం వరమానని నేత్రాభ్యామృపూర్ణాభ్యాం దదర్శ అగ్రజమగ్రదః. జగ్రాహచరణో దశ్య లక్ష్మణో దీనదేవ చేతనః ఉవాచ దీనయా వాచ ప్రాంజలీసు సమాహితః. ధీరుడై కన్నీళ్లతో ఉన్న గుడ్లతో భూమిని కాల్చేస్తున్నాడా అన్నట్లు ఉత్తమమైన ఆసనం మీద కూర్చున్నాడు రాముడు. లక్ష్మణుడు అతన్ని చూసి దీన మనస్సుతో అతని పాదాలు పట్టుకుని సావధాన చిత్తుడై అంజలి ఘటించి దైన్యంతో ఇలా ఆర్యస్యాజాం పురస్కృత్య విసృజ్య జనక ఆత్మయ గంగా తీరే యథోదిష్టే వాల్మీకైరాస్సరమే శుభే. తత్రతాం చ శుభాచారామస్రవంతే యశస్విని పునరప్యాగతో వీర పాదమూలముపాసితుం. వీరుడా, పూజ్యవడవైన నీ ఆజ్ఞ సీతాను నువ్వు చెప్పిన గంగా తీరంలో పవిత్ర వాల్మీకాశ్రమానికి తీసుకెళ్ళి పవిత్రమైన నడవడి గల కీర్తివంతురాల జానకిని అక్కడ ఆశ్రమ ప్రాంతంలో విడిచా. నీ సేవకై మళ్ళా నీ పాదాల దగ్గరకు వచ్చా. మా శుచః పురుష వ్యాఘ్రకాలస్య గతిరీదృశి తత్వద్విబుధ నహి శోచంతి బుద్ధిమంతో మనస్వినః. పురుషశ్రేష్ఠ దుఃఖించకు. కాలగతి అలాంటిది. నీ వంటి బుద్ధిమంతుడు ఆత్మాభిమాని దుఃఖించకు. సర్వేషయాంతాని చయాః పతంతాః సముచ్ఛ్రయః సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితం. కూడబెట్టినవన్నీ చివరికి నశించాల్సిందే. ఎంత ఉన్నతి లభించినా చివరికి కింద పడాల్సింది. కలయికలు చివరికి వియోగంతోనే ముగుస్తాయి. ఎంత కాలం జీవించినా మరణించాల్సింది. తస్మాత్ పుత్రేషు దారేషు విత్తేషు చ ధనేషు చ నాతి ప్రసంగ కర్తవ్యో విప్రయోగో హి దుర్వ. అందువల్ల పుత్రుల విషయంలో, భార్య విషయంలో, మిత్రుల విషయంలో
ధనాలలో ఎక్కువ సంగమం అంటే ఆసక్తి ఉండకూడదు. వీటి వియోగం ఏనాటికైనా శక్తస్త్వమాత్మనాత్మానం వినేతుం మనసామన లోకాన్ సర్వాంశ కాకుచ్చ కిం పునః శోకమాప్త. రామా, నువ్వు తన చేత తాను అదుపులో ఉంచుకోగలవు, మనస్సు చేత నిగ్రహించుకోగలవు, సమస్త లోకాలను కూడా నిగ్రహించగలవు. కనుక నీ శోకాన్ని అణుచుకోవడం అనే మాట నేను చెప్పాలా? లేదృశేషు విముఖ్యంతి తద్విధా పురుషర్షభ అపవాద సకిలతే పునరేశని రాఘవ. నీ వంటి పురుష శ్రేష్ఠ ఇలాంటి విషయాల్లో మోహం చెందరాదు. నువ్వు అలా ఉంటే మళ్ళీ అపవాదై వస్తావు. తన గృహంలో ఉన్న భార్యను విడిచిపెట్టిన రామ్ ఆమెను గురితే విచారిస్తున్నాడు, కర్తవ్యాన్ని మర్చిపోయాడు అనే అపవాదం మళ్ళీ నీ మీకే. యదర్థం మైథిలీ శక్వా అవమానమయాన్రుప శోభరవాతక పురే రాజన్ భవిష్యతి న సంశయ. కనుక ఏ అపవాద భయం వల్ల సీతను పడిచావు, అదే అపవాదం మరొక రూపంలో నువ్వు స్వకర్తవ్య విముఖుడై ఉన్నావని లోకం చెబుతుంది. అందులో అనుమానం లేదయ్యా. నత్వం పురుషశార్దూలా ధైర్యేన సుసహవాహిత చజేమం దుర్బలాం బుద్ధిం సంతాపం మా కురుష్వ. పురుషశ్రేష్ఠ, అలాంటి నువ్వు ధైర్యం చేత సావధాన చిత్తుడవై దుర్బలమైన ఈ బుద్ధిని వదిలిపెట్టి సంతాపం చెందకు. ఏవ ముక్త సఖా కూర్చో లక్ష్మణేన మహాత్మన ఉవాచపరయా ప్రీత్య సౌమిత్రి మిత్రవత్సల. మహాత్ముడైన లక్ష్మణుడి మాటలు విని మిత్రుల మీద ప్రేమ కల రాముడు గొప్ప సంతోషంతో ఇలా అన్నారు. ఏవమేతన్నరశ్రేష్ఠ యథా వదసి లక్ష్మణ పరితోషశ్చ మే వీర్ మమ కార్యానుశాసనే. నరశ్రేష్ఠ లక్ష్మణ, నువ్వు చెప్పింది నిజంరా వీరుడా. నువ్వు నా కర్తవ్యాన్ని గురించి శాసించినందుకు చాలా సంతోషం. నివృత్తిశ్చాగతా సౌమ్య సంతాపశ్చ నిరాకృత భగవద్వాక్యై సురుచిరై అనునీతోస్మి లక్ష్మణ. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 50 సర్గः. సౌమ్య లక్ష్మణ, దుఃఖాన్ని నివర్తించాను, నేను సంతాపం వదిలేశా. చాలా అందమైన నీ మాటలు నా మీద చాలా గొప్ప ప్రభావానికి. ఇది 52వ సర్గ సమాప్తి. కథ 53 సర్గः. పని మీద వచ్చిన వాళ్ళని ఉపేక్షించడం చేత మృగమహారాజుకు వచ్చిన శాపాన్ని గురించిన కథ చెప్పి రాముడు కార్యార్థులను నిరీక్షించాలని లక్ష్మణుణ్ణి ఆదేశించి లక్ష్మణస్య తద్వాక్యం నిశమ్య పరమాద్భుతం సుప్రీతశ్చ భరద్రాము వాక్యమేతదువాచః. రాముడు చాలా అద్భుతమైన లక్ష్మణుడి వాక్యాలు విని సంతోషించి ఇలా అన్నాడు. దుర్లభస్త్రీదృశో బంధు అస్మిన్ కాళే విశేషతః యాదృశస్త్వం మహాబుద్ధిర్ మమ సౌమ్యమనోగమః. సౌమ్యుడా, మహాబుద్ధి, నా మనసుకు అనుగుణంగా ప్రవర్తించేవాడు అయిన నువ్వు నాకు ఎలాంటి బంధువుగా ఉన్నావు. అలాంటి బంధువు లభించడం చాలా కష్టం, విశేషించి ఇలాంటి కష్ట సమయం. యచ్చమే హృదయే కించిద్వర్తతే శుభం శుభలక్షణ తన్నిజామయజకృత్వా పురుషేవ జనం మమ. శుభలక్ష్మణ లక్షణ, శుభలక్షణ లక్ష్మణ. నా మనసులో ఉన్న మాట చెప్తా విను, దాని ప్రకారం 4 దివసా సౌమ్య కార్యం పౌర జనన్యజ అకుర్వాణశ్చ సౌమిత్రే తన్మే మర్మాణి పురంత. నేను పౌరుల పనులు చూసి 4 రోజులైపోయి ఇది నా మర్మాన్ని భేదిస్తోంది, అంతరాత్మక ఇబ్బంది. అహూయాంతం ఆహూయంతం ప్రకృతయ పురోధామంత్రిణస్తథా కార్యాధీనశ్చ పురుష స్త్రియో వా పురుషర్షభ. పురుషశ్రేష్ఠ,
వ్యవహారాలు ఉన్న పురుషులు స్త్రీలు అంటే ఏదో రాజుగారి చెప్పాలనుకున్నవారు ఎదట ఆ ప్రకృత పురోహితుని మంత్రులను పిలిపించు ఏ కార్యం మొదలు పెట్టాలో చేత పౌర కార్యాన్ని యో రాజాన కరోది దినే దినే సముతే నరకే ఘోరే పతితో నాత్ర సంశయ ప్రతిరోజు పౌరుల పనులు తోడని రాజు గాలి వెలుతురు లేకుండా ఉన్న కప్పివేయబడి ఘోర నరకంలో పడినట్టే సందేహం శ్రూయతే పురా రాజాన్ భృగో నామ మహాయశా బభూవ పృథివీ పాలో బ్రహ్మణ్య సత్యవాక్కు శుచి పూర్వం గొప్ప కీర్తి గల భృగుడు అనే రాజు ఉండేవాడు భూమిని చక్కగా పాలించేవాడు బ్రాహ్మణ భక్తుడు సత్యమే పలికేవాడు పరిశుద్ధాత్మ గలవాడు కదాచిద్గహవాం కోటే నవత్సవత్సాసన్న భూషితా ధ్రుదేవు భూమిదేవేభ్య పుష్కరేషు దదౌలు ఒకప్పుడు ఆరాజ్ పుష్కరాలలో మేఘ దూడలతో బంగారంతో అలంకరించే కోట్ల కొలది ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చా తతః సంగార్గతాధేను సవత్సాస్పసిత అనఘా బ్రాహ్మణస్యాహితాగ్నే దరిద్రస్యో ఉంచవర్తిన ఆహితాగ్ని దరిద్రు ఉంచవృత్తిలో జీవించడం ఒక బ్రాహ్మణుని గోపు దాని లేగదోడు ఆవులతో కలిసి వెళ్ళిపోయాయి నస్తాం గాం బుధార్తో వై అన్విష్యం తత్ర తత్ర నాపశ్యత్ సర్వరాష్ట్రే సంవత్సర గణాన్ బహు అతని బాధతో ఉన్న ఆ బ్రాహ్మడు కనపడకుండా పోయి ఆవు కోసం అన్ని దేశాలు తిరిగాడు అక్కడక్కడ సంవత్సరాల పాటు విరిగాడు కనపడదు తత కనఖలం గత్వా జీర్ణపత్సాం నిరామయాం దరుశేతాం సుఖాం ధేను బ్రాహ్మణనివి అతడు కనకఖల అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణ ఇంటిలో ఆరోగ్యంగా ఉన్న తన ఆవును చూసి దాన్ని దూడ మాత్రం దుర్బలంగా అధతాం కామధేయ ధామని నామధేయే న్వకేనో వాదబ్రహ్మణ ఆగచ్చ శబలేచ్చేషం చేవ సాతు శుశ్రావ గౌస్వర బ్రాహ్మణుడు శబలా రా అని ఆవును పిలిచి ఆవు ఆ స్వరాన్ని విన్నది తస్యతం స్వరమాజ్ఞా క్షుధ తస్య దిజన్మన అన్వగా పృష్టత సా గౌర్గచ్చంతం పావకోప క్షుధార్థుడై బ్రాహ్మణుడి స్వరాన్ని గుర్తుపెట్టి ఆవు గిన్నెతో సమానుడై అతడు ముందు నడుస్తూ అగ్నితో సమానుడైన అతడు ముందు నడుస్తున్న వెనకాల వెళ్ళే యోపి పాలయతే విప్రాసోపి కామన్వగాధృత గత్వా చ అంబుషిం దట్టే మమ గౌరితి సత్వరం ఆవుని పాలిస్తున్న బ్రాహ్మణుడు కూడా శీఘ్రంగా గోవు వెంట తొందరగా వెళ్ళి ఆ ఋషితో ఇది నా గోవు అన్నారు దర్శిత రాజసింహేన మమ దత్తానృగేణ తయోర్బ్రాహ్మణయోర్వాదు మహన్ ఆసీద్ విపశ్చిత జగమహారాజు గోవులు స్పృశించి నాకు ఇచ్చాడు అని చెప్పారు పండితుడైన బ్రాహ్మణులిద్దరికీ పెద్ద గొడవ విపదంతౌ తతోన్యోన్యం దాతారం అభిజగ్మత్ తౌ రాజభవన ద్వారి న ప్రాప్తో నృగశాస ఇద్దరూ పరస్పరం కలహించుకొని దానం చేసిన నృగుని దగ్గరికి వెళ్ళి కానీ రాజభవన ద్వారం వారికి నృగుని అనుమతి లభించదు అహోరాత్రాణ్యనేకాన్ వనంతౌ క్రోధమీయత పూచుతుశ్చ మహాత్మానావు తావుభో ద్విజసత్తమౌ వృద్ధౌ పరమసంతప్తౌ వాక్యం ఘోర అభిసంహితం మహాత్ములైన బ్రాహ్మణులిద్దరు ఆ రాత్రి పగళ్ళు అక్కడే చివర కోపించి చాలా బాధపడి వాళ్ళిద్దరు ఘోరమైన ఒక వాక్యం అద్దినాం కార్యసిద్ధ్యర్థం యస్మాత్వం వైషి నైషి దర్శ
అదృశ్యः సర్వభూతానాం భవిష్యత్. కార్యార్థులమై వచ్చిన వాళ్ళు నువ్వు దర్శనం ఇవ్వటంలా. అందువల్ల నువ్వు ఏ ప్రాణులకు కనపడకుండా తొందరగా మారాలి అనే బహువర్ష సహస్రాన్ని బహువర్ష సభాని చ స్వభ్రే త్వం కుకలీభూత దీర్ఘకాలం నివశ్యతి. తొందరగా కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు దీర్ఘకాలం భూతిలోనే పడి ఉంది. ఉత్పత్స్యతే ఈ లోకే అస్మిన్ యదూనాం కీర్తివర్ధన వాసుదేవ ఇది ఖ్యాతు విష్ణువు పురుష విగ్రహ. విష్ణువు యాదవుల కీర్తిని వృద్ధి పొందిస్తూ వాసుదేవుడనే పేరుతో మానవుడై లోకంలోకి వస్తూ సతే మోక్షయిత శాపాత్రాయం స్తంత్మా భవిష్యతి కృతాచ తేన కార్యేణ నిష్కృతిస్తే భవిష్యతి. అతడు నిన్ను ఈ శాపం నుండి విముక్తి అప్పటిదాకా నీకు ఈ ప్రాయశ్చిత్తం ధారావతరణార్థమి నర నారాయణావు ఉత్పత్తే మహావీర్యం కలవు యుగం ఉపస్థే. కలియుగం దగ్గర పడిన భూభారం తొలగించడ గొప్ప పరాక్రమంగా నరనారాయణ భూలోకంలో పడ్డాడు. ఏవంతౌ శాపముచ్యుజ్య బ్రాహ్మణో విగతజ్వరం ఆం కాం ఈ దుర్బలాం వృద్ధాం తదత్ బ్రాహ్మణాయ వై. బ్రాహ్మణులిద్దరూ ఈ విధంగా శాపమిచ్చి దుర్బలమైన ముసలిదైన ఆవు మరొక బ్రాహ్మణికి ఇచ్చేశారు. ఏనం రాజారాజాతం శాపము ఉపభంగైరుదావర కార్యాధీనం విమర్ద్రోహి రాజ్యాం దోషాయ కల్పతే. ఈ విధంగా దారుణమైన శాపాన్ని అనుభవిస్తూ పని మీద వచ్చిన వాడు బాధ కలిగించడం రాజులకు దోష కారణం. తచ్చీఘ్రం దర్శనం మహ్యం అభివర్తంతు కార్యేణ సుకృతస్య ఈ కార్యస్య ఫలం ప్రాప్నోతి పార్థివ తస్మాత్ గచ్చ ప్రతీక్షితం స్వమిత్రే కార్యవాన్. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 53 సర్గः. అందువల్ల పనులున్నవాడు వెంటనే నా దర్శనం పొందాలి. రాజు బాగా నిర్వహించిన కార్యం ఫలం పొందాలి. లక్ష్మణ, అందువల్ల నువ్వు కార్యార్థులై ఎవరైనా నా కోసం ఎదురు చూస్తున్నారేమో చూడు. 53వ సర్గ అయిపోయి 54. అదా 54 రామస్య భాషితం దత్వా లక్ష్మణః పరమార్థవిత్ ఉవాచ ప్రాంజలిర్వాక్యం రాఘవం దీప్తతే. పరమార్థం జరిగిన రాముడి మాటలు విని అంజలి ఘటించి తేజస్సుతో రాముడితో అల్పావరాపరాధే కాగుచ్చ ద్విజాభ్యాం శాప ఈదృశ మహాన్ రుగస్య రాజర్షే అమదండ ఇవావర. బ్రాహ్మణులు ఇంతటి చిన్న అపరాధాన్ని మహర్షి రాజర్షి అయిన మహారాజు యమదండం వంటి ఇంత గొప్ప శాపం ఇచ్చారు కదా. శుద్ధాదు పాప సంయుక్తం ఆత్మానం పురుషర్షభ కిమువాచ రుగోరాజ ద్విజో క్రోధ సమన్విత. పురుషశ్రేష్ఠ మహారాజు తనకు శాపం కలిగినట్టు తెలిసిన తరువాత కోపించిన ఆ ఇద్దరి బ్రాహ్మణులతో ఏమన్నా? లక్ష్మణీ నైవం తస్తుర్రాఘవ పునరబ్రవీ శృణు సౌమ్య యథాపూర్వం స రాజా శాప వివక్షత. లక్ష్మణుడి మాటలు విని రాముడు చెప్పారు. పూర్వం ఆ రాజు ఏ విధంగా శాపంతో బాధపడ్డాడు విని అధాధ్వనిగతో విజ్ఞాయన నృపంతద ఆకూయమంత్రిణ సర్వ నైగమాన్నపు సంపురోధ తాం వాచ రుగోరాజ సర్వాశ ప్రకృతేస్తథా
దుఃఖేన సమావిష్ట సూయతాం మే సమాహితై. దుర్గమహారాజు బ్రాహ్మణులిద్దరూ వెళ్ళిపోయినట్టు తెలుసుకొని మంత్రుల గణాలను ముఖ్యులను పురోహితుడిని వాళ్లకు మిగిలిన ప్రకృతులు గల వాళ్ళతో ఇలా వృత్తులు అంటే అక్కడ పనిచేసి నారద పర్వతశ్చైవ మమ దత్వా మహద్భుజం గతం త్రిభువనం భద్రౌ వాయుభూతావనందిత మంగళప్రదు నిందావిహీర్ అయిన నారదుడు పర్వతుడు నాకు చాలా భయంకరమైన విషయాన్ని చెప్పి వాయువేగంలో త్రిలోకాలకు వెళ్ళాడు. ఇది శ్లోకం సరిగ్గా అన్వయం లేదని. నారద ప్రతిమావేతం మమ దత్వా మహద్భయం ఉభౌ యాతో ద్విజ శ్రేష్టౌ దేవభూతో మహాముని. ఇది పాత శ్లోకంలో ఉండటం బాగున్నా. నారదుడు వంటి దేవతా సదృశులై బ్రాహ్మణులిద్దరు నాకు చాలా గొప్ప భయ కలిగి శాపమిచ్చి వెళ్ళిపోయి కుమారోయం వసర్నామ తదేహాద్యాభిలషిష్యతే స్వభ్రం యత్సుఖ సంస్పర్శం కైతాం శిల్పిభ్యర్మ. నా కుమారుడైన ఈ వసువు రాజ్యాభిషిక్తించేసి నా కోసమై శిల్పులచే స్పర్శ సుఖంగా ఉండే గొయ్యి నిర్మించండి. యత్రాగం సంక్షయిష్య శాపం బ్రాహ్మణ నిస్పృతం వర్షగ్నమేకం స్వభ్రంతు విమగ్నమపరం కదా గ్రీష్మగ్నంతు సుఖస్పర్శమేకం కుర్వంతు శిల్పుడు వర్షబాధ ఉండని ఒక గోతి, చలివలన బాధ ఉండని మరొక గోతి, వేడి బాధ లేక వర్ష సుఖాన్నిచ్చే వేరొక గోతిని నిర్మిస్తా. నేను వాటిలో ఉండి బ్రాహ్మణుడి వల్ల వచ్చిన శాపాన్ని పోగు. ఫలవంతశ్చ ఏ వృక్ష పుష్పవత్యశ్చ యా లతా విరోప్యంతాం బహువిధా ఛాయావంతశ్చ గుల్మిధ. ఈ గోతుల దగ్గర ఫలవృక్షాలు పుష్పాలతో నిండిన లతలు లేదా ఇచ్చే పొగలుగా ఉన్న మొక్కలు నాటించండి. క్రియతాం రమణీయం స్వభ్రాణం సర్వతో దిశం సుఖమత్తమిష్యావశిష్యాం యావత్ కాలస్య పర్యయ. గోతులకు అన్ని వైపులా సుందరంగా ఉండేట్టు చెయ్య. శాపకాలం గడిచే వరకు అక్కడే ఉంటారు. పుష్పాన్ని సుగంధీని క్రియంతాం తేషు నిత్యధ పరివారయథామేస్యు అధ్యర్థం యోజనం తద. నా నివాసానికి చుట్టూ 1.5 యోజనాల నిత్యం సుగంధ పుష్పాలు ఉండేట్లు ఏర్పాటు. ఏవం కృతా విధానం సన్నివేశ వసుం యథా ధర్మ నిత్య ప్రజాపుత క్షత్రధర్మేణ ఫల ప్రత్యక్షంతే యథా శాపు ద్విజాభ్యాం మయి పాలిత. నరశ్రేష్ఠ నరోషాభ్యా అపరాధేపి తాదృశే. మృగమహారాజు ఆ విధంగా ఏర్పాటు చేసుకొని పుత్రుణ్ణి రాజ్యాభిషేక్తుణ్ణి చేసి ఇలా ఉపదేశం. నాయన, ధర్మం మీద స్థిరుడు, క్షత్రియ ధర్మానుసారం ప్రజలను పాలి. అలాంటి చిన్న అపచారాన్ని కూడా కోపించేది ఆ బ్రాహ్మణులిద్దరు నాకు ఎలా శాపం ఇచ్చారో చూశావు కదా. మా క్రుధా స్మనుసంతాప మత్కృతే నరర్షభ కృతాంతః కుశలః పుత్ర ఏనాస్మి వ్యసనీ కురుత. నరశ్రేష్ఠ, నా కోసం మనస్సులో బాధపడుతండ్రి పుత్ర, దైవం గొప్ప దైవమే నీకు ఈ కష్టం తెచ్చివే. ప్రాప్తవాక్యేన వాప్నోత్ గంతవ్యాఖ్యేన వ్యాన్యేన గచ్చతి లబ్ధవ్యాన్యేవ లభతే దుఃఖాని చ సుఖాని చ. పూర్వే జాతంతరే వత్స మా విషాదం పురుష్వః. ప్రతి ఒక్కడు కూడా పూర్వజన్మలు చేసిన కర్మలు అనుసరించి పొందాల్సిన ధనాదులు పొందు, వెళ్ళాల్సిన స్థానాలకు వెళ్ళి రావాల్సిన దుఃఖాలని సుఖాలను అనుభవిస్తూ అంటే నా కోసం ఏడవకు. ఏవముక్త్వా నృగందత్ర సత్ర
సుతం రాజా మహాయశ్ స్వభ్రం జగామ సుకృతం వాసాయ పురుషర్షభ. లక్ష్మణ మహాకీర్తిశాలి అయి భోగమహారాజ్ పుత్రుడికి ఆ విధంగా బోధి చక్కగా ఏర్పాటు చేసిన బూతిలో ఉండటానికి ఏవం ప్రవిశ్చైవ నృపం తదానీం స్వభ్రం మహారత్న విభూషితం తత్ పాదయామాస తదా మహాత్మా శాపం ద్విజాభ్యాం హి వృషా విముక్తాం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 54 సర్గః. మహాత్ముడైన నృగమః రత్నాలచే అలంకరింపబడి గోతిలో ప్రవేశి ఆ ఇద్దరు బ్రాహ్మణుల కోపంతో ఇచ్చిన శాపంతో అనుభవించడం ప్రారంభించాడు. రేపు పంచాశ్ అంటే 55వ సర్గం.